నమస్కారం. అనాదిగా లోకాన్ని సరైన దారిలో నడిపించటానికి ఎందరో మహాత్ములు ఈ భూమిపై అవతరిస్తుంటారు. సమాజ స్థితిని కాపాడటమే మహనీయుల ఉనికికి పరమార్థం. ఇంతవరకు పరమేశ్వరుడు పురుష రూపం ధరించటమే చూసాం. కానీ ఆ ఈశ్వరుడు మొట్టమొదటిసారి స్త్రీ రూపం ధరిస్తే ఎలా ఉంటారో అమ్మని చూసాకే అర్థమైంది. లోకంలో అందరూ కావాలనుకునేది అమ్మ. కానీ అదే లోకాన్ని మనకు పరిచయం చేసేదే అమ్మ. అది 1923వ సంవత్సరం మార్చి 28వ తేదీ నాడు, అంటే రుద్రోద్గారి చైత్ర ఏకాదశి నాడు మన్నవ గ్రామంలో అమ్మ జన్మించింది. తల్లి శ్రీ రంగమ్మ, తండ్రి శ్రీ మన్నవ సీతాపతి గార్లు. అమ్మ పుట్టినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయి. అమ్మ పుట్టినప్పుడు ఆ ఊరిలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి యంత్రం ప్రతిష్ఠించారు. అలాగే అమ్మ సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వరి దేవియే ఈ అమ్మగా అవతరించిందని అందరూ అనుకున్నారు. ఎందరో మహాత్ములు, యోగులు అవతరించి ఉండవచ్చు. కానీ నేను దైవాన్ని కాదు, మీరు భక్తులు కాదు, నేను అమ్మను, మీరు నా బిడ్డలు అని చెప్పటం కేవలం ఈ అమ్మకే సాధ్యం. అమ్మ ఎంత అద్భుతంగా చెప్పింది. ఆమె మన అమ్మ అంట, మనమందరం తన బిడ్డలమంట. లోకంలో ఉండే ప్రతి బిడ్డని తన బిడ్డే అని అనటం ఎవరికి మాత్రం సాధ్యం? జగజ్జనని, జగదీశ్వరి అయిన అమ్మకి మాత్రమే సాధ్యం. లోకంలో ఉన్న పిల్లలందరినీ మాతృత్వ భావంతో, వారిలో తప్పు ఉంటే వారిని శిక్షించకుండా ప్రేమతో సరిచేసి మంచి దారిలో పెట్టడమే అమ్మ ఆశయం. తీయాల్సింది విషపు మొక్కని కాదంట, విషాన్ని విరిచివేయాలన్నది అమ్మ సిద్ధాంతం. అమ్మ బాల్యంలో ఒకసారి బంధువులతో కలిసి బ్రాహ్మణ కోడూరులో ఉన్న శ్రీ వాసుదాస స్వామి వారి దగ్గరికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు బ్రహ్మయ్య గారి బండి ఎక్కగా బ్రహ్మయ్య గారు వారి జీతగాడు అయిన మంత్రాయితో అమ్మని మన్నవలో ఇంటి దగ్గర దించి రమ్మని పంపారు. మార్గమధ్యంలో అమ్మ మాటల సందర్భంలో అమ్మ అతని వివరాలు అడిగింది. అప్పుడు తన బంధువులు తీసుకువచ్చి తనను ఈ పనిలో ఉంచారని, జీతం 15 రూపాయలు ఇస్తారని చెప్పాడు. ఆ డబ్బుతో ఈ సంవత్సరం తన చెల్లెలికి పెళ్లి చేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ కొద్దిసేపట్లోనే అమ్మకు అతడి పట్ల తెలియని ఆత్మీయత ఏర్పడింది. ఆ తరువాత అమ్మని ఇంటి దగ్గర దింపి వెళ్ళేటప్పుడు అమ్మ ఆయనతో, నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే పురుట్లో బిడ్డని వదిలిపెట్టినట్లుంది నాన్న అంటూ అతని చెల్లెల పెళ్లి కోసం తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆయనకి ఇచ్చింది. మరి అమ్మ జగజ్జనని కదా, లోకంలో ఎవరు బాధపడినా తన బిడ్డే అనుకుని ప్రేమతో ఎన్ని సహాయాలైనా చేస్తుంది. తన పిల్లలకు చేసే దానిని సహాయమని అంటే అమ్మ ఒప్పుకోదు. తన బిడ్డలకు తాను ఏదైనా ఇస్తే అది సహాయం ఎలా అవుతుంది? అమ్మ అనుగ్రహం ఎవరిపై ఎప్పుడు కలుగుతుందో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? అమ్మ అనుగ్రహం అర్థం కానిది, ఆ ప్రేమ అంతులేనిది. అమ్మ ఆయనకి ఉంగరం ఇవ్వటమే కాదు, నువ్వు ఈ అమ్మని చూడటానికి అప్పుడప్పుడు వస్తావు కదూ అని అడిగింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆయనకి అమ్మే స్వయంగా అన్నం తినిపిస్తూ ఉండేది. ఆయనకి ఇష్టమైనవి తెలుసుకుని మరీ పెట్టేది. అమ్మ ప్రేమకు బందీ అయిన ఆయన అమ్మతో, ఎందుకమ్మా నా మీద ఇంత ప్రేమ అని అంటే, నాయన నువ్వు పరాయివాడివి కాదు, నా బిడ్డవి అని నిస్సందేహంగా చెప్పేది. ఎంత దివ్యంగా చెప్పింది. ఆ తరువాత ఆయన 1942లో జిల్లెలమూడిలో అమ్మ ఇంటి పాలేరుగా చేరాడు. అమ్మ దగ్గరికి వచ్చాక అతని జీవన విధానమే మారిపోయింది. ఆ తర్వాత చాలా కాలం అమ్మ సేవ చేసుకుని 1950లో ఆయన స్వర్గస్థుడైనాడు. ప్రతి సంవత్సరంలో వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంలో అమ్మ అందరికీ దర్శనమిస్తుంది. ఒకసారి అమ్మకు స్వర్ణోత్సవ సందర్భంగా బిడ్డలందరూ కలిసి అమ్మను జన్మదిన కానుకగా ఏం కావాలమ్మా అని అడిగితే 1,00,000 మంది ఒకే పంక్తిలో భోజనం చేయాలని, ఆ అద్భుత దృశ్యం తాను చూడాలని అమ్మ చెప్పింది. 1,00,000 మంది ఒకేసారి భోజనం చేయాలంట, ఆ మనోహర దృశ్యాన్ని తాను చూడాలంట. ఎంత అద్భుతమైన కోరిక! అమ్మ జగదీశ్వరి కదా, జగమంతా ఒకే దగ్గర కూర్చుని తినాలని అమ్మకి తప్ప మరి ఇంకెవరికి ఉంటుంది?
అసాధారణమైన ప్రేమ వలనే ఎందరో అమ్మ పట్ల ఆకర్షితులయ్యారు. తన దగ్గరికి వచ్చే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో అమ్మ తన ఇంటికి అందరిల్లు అనే నామకరణం చేసింది. అమ్మ అమృతవర్షిణి కదా, తన ఇల్లు అందరిల్లు అంట ఈ లోకంలో వర్ణాలుగా విడిపోతున్న సమాజాన్ని వాత్సల్య బంధంతో ముడివేసి వర్గం లేని స్వర్గంగా రూపొందించాలి అన్నది అమ్మ కోరిక. దానికి రూపమే ఈ అందరిల్లు. అమ్మకి పేద ధనిక అని తేడా లేదు. అందరూ తన బిడ్డలే. ఈ అందరింటిలో ప్రధానమైనదే ఈ అన్నపూర్ణాలయం. ఇది అమ్మ ప్రేమకు ప్రతిరూపం. ఎలాంటి సమయంలోనైనా ఎందరు వచ్చినా అందరికీ అన్నం పెట్టాలన్నది అమ్మ ఆకాంక్ష. అమ్మ సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి కదా. అందుకే అమ్మ ఈ నిరంతర అన్నదాన కార్యక్రమానికి మాతృయాగం అని పేరు పెట్టింది. అమ్మను చూడడానికి వచ్చిన వారు అమ్మని మీరు ఇంత విశేషంగా అన్నదానం ఎలా చేస్తున్నారు అని అడిగితే, తల్లి బిడ్డలకి అన్నం పెట్టడంలో విశేషమేముంది నాన్న అంటూ చెప్పింది. ఎంత దివ్యంగా చెప్పింది. అమ్మని మనం చూసినా, మనల్ని అమ్మ చూసినా మొదటిగా వేసే ప్రశ్న భోంచేసావా నాన్న అని అంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండే రోజు రావాలి అనే అమ్మ కోరికలో అమ్మ ప్రేమతత్వం కనిపిస్తుంది. అమ్మకు ఎప్పుడు ఎవరిని చూసినా తన బిడ్డయే అనిపిస్తుందంట. మనుష్యులే కాదు, సమస్త జీవరాశులను కూడా బిడ్డలుగానే ప్రేమించడం కేవలం అమ్మకే సాధ్యం. అమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా నీ అందున నేను ఉన్నానంటూ అమ్మ ఆశీర్వదిస్తుంది. అమ్మకి మంచివారని చెడ్డవారని భేదం లేదు. మంచివాళ్లను వాళ్ళ మంచితనమే కాపాడుతుంది. లోకం ఎలాగో వాళ్ళని గౌరవిస్తుంది. చెడ్డవాళ్లను నేను కూడా తీసుకోపోతే ఎలా అని అమ్మ అంటుంది. ఒకసారి అమ్మ చీరాలలో వాళ్ళ పినతల్లి గారి ఇంటికి వెళ్ళింది. తల్లి లేని పిల్ల అని అందరూ అమ్మను వాళ్ళ వద్ద కొన్నాళ్ళు ఉండడానికి తీసుకువెళ్తుండేవారు. ఒకరోజు అమ్మ పినతల్లి గారు ఎంతో ప్రేమతో అమ్మకు పూరీలు చేసి పెడితే, నాకు పెట్టే బదులు ఆ విస్తళ్ళలో ఏరుకు తింటారే, వారికి పెట్టరాదు, వాళ్ళు తింటే నేను తిన్నట్లేనని చెప్తూ వారు తింటూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తూ అమ్మ మురిసిపోయేది. అమ్మలో ఏ భేదభావం కనిపించదు. ఆ ముఖం ఎప్పుడు ప్రసన్నంగాను అతి ప్రశాంతంగాను కనిపిస్తుంటుంది. అమ్మకి వారు వీరు అనే భేదం లేకుండా దొంగతనానికి వచ్చిన వారిని కూడా ఆదరించి అన్నం పెట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అంతేకాదు, అమ్మ ఒకసారి అనారోగ్య కారణంతో చీరాల హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తన ఆరోగ్యం లెక్క చేయకుండా ఎంతో మంది రోగులకు సైతం సేవ చేస్తూ వారిని ఆదరించేది. ఒకసారి అందరింటి ఆవరణలో అందరూ జ్వరంతో బాధపడుతుంటే ప్రతి వారి దగ్గరకు వెళ్ళి జావా, వారికి కావలసిన మందులు అమ్మే స్వయంగా వారికి అందించేది. ఒకసారి అమ్మ గుంటూరులో బంధువుల ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక ఆయన 20 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారు. అమ్మ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు వస్త్రాలు మార్చి అన్నం తినిపిస్తూ ఎన్నో సేవలు చేసేది. అమ్మ సేవకి, అమ్మ ప్రేమకి ఆయన పులకించిపోయారు. అప్పటికి అమ్మ వయస్సు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఆయన రామభక్తుడు కావడంతో తన ఇష్టదైవమే తనను ఇలా అనుగ్రహించి అమ్మగా వచ్చారని అనుకున్నారంట. అమ్మకి 15 ఏళ్ల వయసులో కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో మంచినీరు కోసం రైల్వే స్టేషన్కి సమీపంలో కుళాయి దగ్గరకు అమ్మ వచ్చేది. అక్కడ ఆసుపత్రి గోడ పక్కన 3 రోజులుగా ముసుగు కప్పుకొని ఒక మనిషి పడుకుని ఉన్నాడు. ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు. కానీ అమ్మ మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి అతనిలో ఏమైనా కదలిక వస్తుందేమోనని చూడగా, ఆ దారిలో వెళ్తున్న మరో వ్యక్తి, నీకెందుకమ్మా, నువ్వు చిన్నపిల్లవు అని చెప్పినా వినకుండా అమ్మ ఆయన జ్వరంతో బాధపడుతున్నారని గ్రహించి ఆయనకు సేవ చేస్తూ అమ్మ అతని దగ్గరికి డాక్టర్ను పిలుచుకువచ్చింది. ఆయనని ఆసుపత్రిలో చేర్పించి అమ్మ తన చీరతోనే ఆ రోగి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అతని కంటనీరు కారటం చూసి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, నీకు నేను ఉన్నాను కదా అని కంటనీరు తుడుస్తూ అన్నం తీసుకువచ్చి ఆయనకు తినిపించింది. అది చూసిన ఆ డాక్టర్ గారు, మీ తల్లి కొడుకులను చూస్తుంటే నాకు వస్తున్నాయి కన్నీళ్లు అంటూ ఆయన కంటనీరు తుడుచుకుంటున్నారు. అప్పుడు డాక్టర్, ఈ వ్యక్తి తాడనే నమ్మకం నాకు లేదు. మీకంటే ముందుగానే నేను ఆయన్ని చూశాను, కానీ బ్రతకడనిపించి ఊరుకున్నాను అని చెప్పారు. డాక్టర్కే బ్రతుకుతాడనే నమ్మకం లేని వ్యక్తి అమ్మ ఆదరణతో కోలుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అప్పుడు వైద్యుడు అమ్మతో, ఒక అనాథకు దిక్కులేని వాడికి దిక్కు నీవై తల్లి కంటే ఎక్కువగా సేవ చేశావు. ఇదంతా చూస్తే నాకు గుణపాఠంగా ఉన్నదమ్మా అని అన్నారు. తర్వాత అమ్మ సేవ పొందిన ఆయన జీవితమంతా అమ్మ సేవకే అంకితం చేశారు. అమ్మకి ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నవారు అయినా తన బిడ్డలే అంట. అమ్మకి ఎవరిని చూసినా తన బిడ్డే అనిపిస్తుంది అంట. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. జిల్లెలమూడి అమ్మ గురించి విన్నా చదివిన పుణ్యఫలమే. మనం మరో వీడియోతో కలుద్దాం. నమస్కారం.